జీవించారు. అదేవిధంగా భారతి గారు మిగతా పాత్రలన్నింటినీ కూడా క్యారెక్టర్లన్నింటినీ కూడా మహి రాఘవ గారు జీవం పోశారు ప్రతి క్యారెక్టర్కి. ఎందుకంటే మనం చూసాం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో సమస్యల నుంచి పోరాటం చేసి ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అంటే జనం, జనం జగన్ రెండు కలిస్తే జనం ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఎవరు కూడా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆపలేకపోయారు. మనం రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మరణానంతరం మనకు తెలుసు, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ ఎన్నో కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అణదొక్కాలని చెప్పనేసి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, నేను ఓదార్పు యాత్ర చేస్తాను, రాజశేఖర రెడ్డి గారి కోసం మరణించినటువంటి వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ఓదార్పు యాత్ర చేస్తాను, పాదయాత్ర చేస్తానంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆదరణ పెరిగిపోతుందో రాజశేఖర రెడ్డి గారిని ఆపలేకపోయాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు తయారైతే మన కష్టం అని చెప్పనేసి వీళ్ళందరూ కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అణదొక్కాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పం మడవ తిప్పం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి యొక్క ఆశయాలతో తన అడుగుజాడల్లో నడుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి వెళ్ళి ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ కుట్రలు చేసి ఆ ఓదార్పు యాత్రని ఆపమని చెప్పనేసి అందరికీ కూడా ఆదేశించి జగన్మోహన్ గారిని పిలిపించి ఓదార్పు యాత్రని ఆపాలని చెప్పారు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు ఓదార్పు యాత్రని ఆపండి అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పి మీరు ఇక్కడికి వాళ్ళందరినీ పిలిపించి కావాలంటే పార్టీ ఆఫీసులో వాళ్ళందరినీ ఓదార్చనంటే ఇది మా సాంప్రదాయం కాదమ్మా, తెలుగు ప్రజల సాంప్రదాయం కాదు. ఎవరైతే మన తండ్రి కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో వాళ్ళ కుటుంబాలను మనం నేరుగా పోయి ఇంటికి పోయి పరామర్శించాలని చెప్పి నేను మాటిచ్చాను, నేను ఖచ్చితంగా వెళ్ళి కలవాల్సిందని ఓదార్పు యాత్ర చేయాల్సిందంటే లేదు, వెళ్ళడానికి లేదని చెప్పి ఆమె వార్నింగ్ లాగా హెచ్చరిక లాగిస్తే ఆయన అక్కడి నుంచి లేచి బయటకు వచ్చి నేను ఆగేది లేదని చెప్పనేసి వచ్చేసాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాట తప్ప మనం తిప్పనని నైజంతో మళ్ళీ ప్రజల్లోకి ఓదార్పు యాత్రతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఆయన ఓదార్పు యాత్రని ప్రజల గుండెల యొక్క వాళ్ళ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని ప్రజల మన్ననల్ని ఆదరణ చూరగొని ఆయన ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ అండతో గెలిచారు, కాంగ్రెస్ పార్టీ గుర్తుగా గెలిచారని చెప్పారు. అలాంటి నాకు పదవి వద్దని చెప్పనేసి తృణప్రాయంగా రాజీనామా చేసి పార్టీకి పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి పులివెందల్లో 5,40,000 పైగా మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిచి తన సత్తా ఏందో చూపించాడు. ఆ తర్వాత తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బై ఎలక్షన్లో రాజీనామా చేపించి తన ఎంత ఏ రోజు నడిచారో వాళ్ళందరి చేత కూడా బై ఎలక్షన్లో రాజీనామా చేపించి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. 2014లో ఆయన ఎంతో కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తాడనేటువంటి సమయంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ మేము ప్రజలు ఆదరణ లేదు కాబట్టి 40 ఏళ్ల వ్యక్తిని ఎదుర్కోవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన అబద్ధపు హామీలతో రైతు రుణమాఫీని ప్రకటించి 1% తేడాతో గెలిచాడు. అయినా కానీ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు కూడా అమలు పరచలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో నిండు సభలో అవమానించారు. జగన్మోహన్ రెడ్డి గారి సమస్యల మీద పోరాటం చేస్తుంటే దాన్ని అన్ని కూడా అడ్డగించారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇలాంటి సభలో నేను ఉండడం అవసరం లేదు, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటానికి అసెంబ్లీకి వచ్చాను కానీ మిమ్మల్ని భయపడే పరిస్థితులు అని చెప్పారు. ఆ రోజు అసెంబ్లీ నుంచి బహిష్కరించి అక్కడి నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ గెలిచి ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పనేసి మళ్ళీ ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల యొక్క పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి గడపడికి వెళ్ళి అందరినీ కూడా కలిసి అత్యధిక మెజార్టీతో 2019లో 151 స్థానాల్లో దిగ్విజయం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు. అదేవిధంగా తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఫీజులకి పిల్లలకందరూ కూడా వాళ్ళకి ఎన్నో పథకాలు ఇచ్చాడు. అదేవిధంగా 108 అవతాతలకి పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఇచ్చినటువంటి పథకాలనే కాదు ఇంకా కూడా నేను ఇస్తాను అంతకంటే అని చెప్పనేసి ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టి నవరత్నాలని ఆయన మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక చెప్పినవి చెప్పనివి ఏదైతే ఉన్నాయో అవతాతలకు 3 ఏళ్ళ పెన్షన్ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా గౌరవ ముద్ద కావచ్చు, అదే ఈరోజు పేద ప్రజలకి ఇంగ్లీష్ విద్యని ఆంగ్ల విద్యని అందిస్తున్నాడు. కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ కాలేజీలకి కొమ్ము కాసినటువంటి గత ప్రభుత్వాలని నిర్వీర్యం చేసి ప్రభుత్వ
ఖర్చులతోనే వాళ్ళందరికీ కూడా అన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా ఆయన సంక్షేమ పథకాలు చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ఒక గంట సరిపోతుంది. ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, రిక్షా వాళ్ళకి ఇస్తున్నాడు, డ్రైవర్లకి ఇస్తున్నాడు, రజకులకి ఇస్తున్నాడు, ఇలా నాయి బ్రాహ్మణులకి ఇస్తున్నాడు. అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆయన నేను పథకాలు అందిస్తాడు. పార్టీ ఏదైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా ఆయన పథకాలు అందాలని చెప్పాడు. ఆయన పథకాలు అందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే డీబీటీ ద్వారా 2,58,000 కోట్ల రూపాయలు ఆయన డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చూసి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాలు అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి, ఈ విధంగా ఎలా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఒక పక్క రాష్ట్రంలో అప్పుల్లో ఉంది, ఆయన పథకాలు ఇవ్వలేడు, వాళ్ళకి అందిలేడు అనుకున్న కేటగిరీ ఏ రోజు కూడా ఆకుండా ప్రతి నెల 1వ తేదీ అవతాతల ఖాతాల్లో అకౌంట్కి నేరుగా ఇంటికి చెల్లుతుంది. ఎలాంటి దళారులే కానీ మధ్యవర్తులు కానీ లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి, పేదల ఖాతాల్లోకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అవుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ప్రతి ఎమ్మెల్యేని గడపడగపై ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేయటువంటి పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పనేసి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, అడిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చూసాం, వాళ్ళు అధికారంలోకి వచ్చి నాకు ప్రజలకి వెళ్ళమంటారు, కానీ ఈరోజు ప్రజల్లోకి నాయకులు వెళ్తున్నారు. ఇంతకుముందు ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ప్రజల దగ్గర నాయకులు వెళ్తున్నారు. ఈరోజు ఒకటే చెప్పాడు, నేను వచ్చే ఎన్నికల్లో 2024లో నేను చేసిన మంచి మీకు జరిగిందంటే, నా వల్ల మీకు మంచి జరిగిందంటే నేను మీకు పథకాలు అన్నీ అందినాయి అనుకుంటే, నా జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి మొట్టమొదటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నిఖార్సైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వై నాట్ 175 అనే నినాదంతో ఈరోజు ముందుకెళ్తున్నాడు. ఈరోజు ఎన్నికలకు సిద్ధం అని చెప్పని, యుద్ధానికి సమరం సిద్ధం అని చెప్పనేసి ఈరోజు ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళాడు. ఈరోజు దందలూరు కానీ, భీమిలి కానీ అన్ని ఆ జనాన్ని చూసి ప్రతిపక్షాలు ఈరోజు ఏం చేయాలో దిక్కుదోసుగా ఢిల్లీ పరిగెత్తారు. ఎందుకంటే పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఇక్కడ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే చాలా అని చెప్పనేసి ఢిల్లీకి పరిగెత్తారు. అది జగన్ తడాక, జగన్ శక్తి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రజాపాలన, ప్రజల వద్దక పాలన, గ్రామ స్వరాజ్యం, రాజధాని అన్నాడు, ఒక రాజధాని కట్టలేదు. ఈ రోజు ప్రతి ఊర్లో ఒక రాజధాని ఉంది, ప్రతి ఊరిలో ఒక సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మన యాత్ర 2 గురించి చెప్పాలంటే, మహిరావు గారు గత 15 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి నుంచి, గత కాంగ్రెస్ పార్టీ కుట్రల గురించి, చంద్రబాబు నాయుడు గారి కుట్రల గురించి అన్నీ కూడా 3 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ గురించి 15 సంవత్సరాలు సినిమా నిజ జీవితాన్ని ఈరోజు 3 గంటల్లో చూపించినటువంటి ఘనత మహిరాఘవ గారిది. ఈ యాత్రా సినిమాలో ప్రతి పాత్ర కూడా రక్తి కట్టించింది. ప్రతి ఒక్కరు కూడా ఏ పాత్రకి తగ్గట్టుగా ఆ పాత్రకి జీవం పోశారు, జీవించారు, ఆ పాత్రలో జీవించారు. దానికి మహిరావు గారు జీవం పోశారు. మనం చూసాం. మనం ఏ విధంగా ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు కుట్రల్ని సత్యంగా ఆయనకు అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన లేదు. నీచ రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, కుతంత్ర రాజకీయాలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. నిజాయితీకి, నికార్సుకి, మాట తప్ప మడ పెట్టింది పేరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వై నాట్ 175 దిశగా మనం అందరం కూడా కష్టపడి 2019 అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మాది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మన కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల పథకాలు కానీ, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ మనకు కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాల్సిన అవసరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, పైన దేవుణ్ణి, కింద ప్రజల్ని నమ్ముకున్నాడు. మీ ప్రజలను తరకు నన్ను ఎవరేం చేయలేరు. సూర్యుడి కిరణాలను ఎంతమంది అడ్డం పడ్డా సూర్య కిరణాలను ఎలా ఆపలేరు, జగన్ ప్రపంచాన్ని విజయాన్ని కూడా ఎవరు ఆపలేరని చెప్పి తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 మనకు టార్గెట్గా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనందరం కష్టపడాలని ఈరోజు ఇక్కడ ఈ ఐటీ వింగ్లో కానీ, వైఎస్ఆర్సీపీ అమ్మాయిలు కానీ భారీ ఎత్తున ఎంత కష్టపడుతున్నారో, రోసిరెడ్డి గారు కానీ, ప్రవీణ్ కానీ, అందరూ పేరు వెంకటరెడ్డి కానీ చెప్పాలంటే అందరూ చాలామంది ఉన్నారు. మనకు వీళ్ళందరూ కూడా, అంజిరెడ్డి ఒక్కరే కాదు, వీళ్ళందరూ కూడా కష్టం గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా మారండి, ప్రతి ఒక్కరు కూడా ఒక జగన్ సైనికులుగా మారి ఈరోజు మనందరం కూడా జగన్ కోసం పనిచేయాల్సినటువంటి తరుణం వస్తుంది. ఈ 2 నెలల్లో మనకు
మనకు వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తుకి మనకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎన్నికల్లో గెలిపించుకోవాలి, గెలిచి సాధించాలి, మన సత్తా చూపించాలి. 100 మంది అయినా సరే సింహాన్ని సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే పోరాటం చేస్తుంది అనేసి నిరూపించుకోవాలి. గెలిచి తీరుతాం కూడా. జై జగన్. సినిమాతో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ 101, 175 అనేది 100% కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం కూడా కన్ఫర్మ్ అనేది నా నిర్ణయం. జై జగన్, జై వైఎస్ఆర్. సమకాలీన చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించినాడు. సో జగన్ గురించి, సమకాలీన రాజకీయాన్ని గురించి ఇన్డెప్త్గా చాలా బాగా తీసినాడు మహి. కంగ్రాచులేషన్స్ మహి, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి రోల్ మోడల్. జగన్ రోల్ మోడల్. ఇటువంటి సినిమా ప్రతి ఒక్క కుటుంబం చూడాలి. ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ జగన్ గారి వల్ల తెచ్చుకోవచ్చు. ప్రతి కుటుంబం వాళ్ళు ప్రతి పిల్లని తీసుకొని చూపిస్తే వాడు ఎలా బతకాలి. కక్ష కాదు, ఇది కసి. ఒక పిల్లవాడు పుట్టినవాడు ఎలా బతకాలి నేర్పించి ఈ సినిమా చూడాలి. ప్రతి కుటుంబం చూడాలి, ప్రతి తెలుగు బిడ్డ చూడాలి, ప్రతి తెలుగు పౌరుడు చూడాలి. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా చేసినాడు జగన్ అనే వ్యక్తి చేసినాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా చూడకుంటే వేస్ట్, బతుకు వేస్ట్. ఏమంటారు పెద్దలు చెప్తారు, కంటే కొడుకునే కనాలి, వింటే భారతీయ వినాలి, వింటే గారెలాంటి ఇటువంటి మెసేజ్ ఈ సినిమాలో జగన్ గారు పంపించాడు. ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క కుటుంబం తీసుకెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను చూసినా, ఒక పులివెందుల వాస్తవం చూసిన, అతని కష్టాలు చూసిన, భారతమ్మ తల్లి దేవత, విజయమ్మ దేవత. ఇటువంటి కొడుకును కన్నా విజయమ్మ గారికి, రాజశేఖర గారికి దేవి చెప్తున్నా. నాది పులివెందుల అమ్మకపల్లి విలేజ్, లింగాల మండలము. ఈ మెసేజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ చూసి ఈ కుటుంబానికి ఇంతగా ఆదరణ ఇచ్చినందుకు జనాలకు ధన్యవాదాలు. చాలా బాగుంది, హార్ట్ టచింగ్. నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే ఉంది. చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ. అంటే రియల్ స్టోరీ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా, అంటే ఆ చనిపోయిన ఫేజ్ నుంచి ఆయన మిస్ అయినప్పుడు అదంతా నేను వెనకాలనే పోయినా, ఇడుపులపాయ. ఆ తర్వాత అంటే ఇంకా ఎక్కువ వచ్చింది స్పందన. జనాలు సినిమాటిక్గా చూపించినారు కానీ విపరీతమైన స్పందన వచ్చింది అప్పట్లో. చాలా రియలిస్టిక్గానే ఉంది సినిమా. అంటే ఈ సినిమా 2019 ఎలక్షన్ ముందు సంబంధించిందా లేకపోతే తర్వాత? 2019 ముందు, అంటే 2014 ముందు జరిగినదంతా. 2019 ఇంకా చూస్తా ఉన్నాం. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అది. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ వరకు 2014 ముందు పార్టే, 2011 నుంచి జరిగిండే పాట అంతా. సో ఒకటే అండి, యాక్చువల్గా ఏంటంటే మేము రాయలసీమ వాస్తవులుగా చెప్తా ఉన్నాము. వన్స్ వీ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీ వన్. సో మేము ఎవరి మీద అయినా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆ ప్రాసెస్లో మేము ఏం కోల్పోయేదానికైనా సిద్ధమవుతాము. కాకుంటే మాకు మంచి అనిపించింది మాత్రం మేము ఎప్పుడు దాని నుంచి వెనక్కిపోయేది ఉండదు. ఓకే, పర్హాప్స్ Mrs. Sonia Gandhi and Chandrababu Naidu, they didn't know about our revenge. Okay, this is the movie. Okay, సో విలువల కోసం పోరాటం అనేది జగన్లో చూడొచ్చు, రాజశేఖర రెడ్డిలో చూడొచ్చు. రాయలసీమ వాస్తవ్యులుగా మేము దానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. విల్ ఫైట్ ఫర్, ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం ఎప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ మూవీ చూస్తే ఇంకొకసారి జగనన్న ఆ రోజు ఎంత కష్టపడ్డాడు, జగనన్నని ఎంత బాధపెట్టారు అనేది కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మహి రాఘవ గారు తీశారు. దానిలో జీవ నటన, లిటరల్లీ జగనన్న అక్కడ నిజంగా కనిపిస్తున్నాడా అని ప్రతి ఒక్క జగనన్న అభిమాని కంటతడి పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి విజయవంతం చేయండి. జగనన్న సిద్ధం ఎలక్షన్లకు అని చెప్పాడు కదా, అలానే తిరుగులేని విజయాన్ని ఇవ్వడానికి మనందరం కూడా జగనన్న వెంట
సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే ఈ సినిమాలో రియల్ స్టోరీ ఉందా మేడం, లేకపోతే 100% రియల్ స్టోరీ అండి. సోనియా గాంధీ గారు జగనన్నని అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఎంత వేధించారు అనేది చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అంటే గుండెకి హత్తుకుంటుంది సినిమా. ఈ సినిమా వల్ల వచ్చే ఎలక్షన్లో జగన్ గారికి ప్లస్ మైనస్? 100% ప్లస్సే అండి. అంటే సినిమా వల్ల ప్లస్సే. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు అంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళే పథకాలు చేస్తున్నారు. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు నేనున్నాను, నేను విన్నాను, మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను అని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న. 100% జగనన్నకి ప్రతిదీ అనుకూలంగా నడుస్తుందండి. థ్యాంక్ యూ. జై జగన్, జై కడపల్లో మన మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తారు. నమ్మకున్నోడిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడం తెలుసు కడపలకి. అలాగే నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ మీద కసి ఎలా తీర్చుకోవాలో కూడా కడపలకి బాగా తెలుసు. మొత్తం 2014 నుంచి 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి బాధలు పడ్డారు, ఎలా ఎదిగారు, తన మార్కు రాజకీయం ఎలా ఏపీ రాజకీయాల్లో చూపించారు, మొత్తం ఈ సినిమాలో చూపించారు. అలాగే మళ్ళీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జై జగన్. 2024లో అత్యధిక భారీ మెజార్టీతో 175 స్థానం విజయ కేంద్రం ఎగురవేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో 2024లో కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్. కడప సింహం. జై జగన్, జై జగన్. యాత్ర సినిమా చాలా బాగుంది. ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. జై జగన్, సీఎం జగన్. యాత్ర 2 సూపర్ హిట్. 2024 రిపీట్ అవుతుంది. వైఎస్ఆర్ జోహార్ చాలా బాగా తీశారు రాఘవ్ గారు డైరెక్టరు. ఎక్కడ ఏ పార్టీని విమర్శించకుండా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లోని మంచి ఎమోషన్స్ని పిక్చర్ చాలా బాగా తీశాడు. జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్నని అభిమానించే ప్రతి ఒక్క అభిమానికి జీవ కనిపించలేదండి. అక్కడ జీవా ప్లేస్లో జగనన్న కనిపించాడు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మహి రాఘవ్ గారు చాలా సక్సెస్ అయ్యారు. మా ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ సినిమా ఒక బూస్ట్ లాగా. రేపు ఎలక్షన్లకి వై నాట్ 175 అనే నినాదంతో జగనన్న వెళ్తున్నాడు. మేమందరము ఆయన వెంట ఎలక్షన్లకి సన్నద్ధమయ్యాము. రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కాబోయేది జగనన్నే అని ఇంకోసారి తెలియజేసుకున్నా. జై జగన్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.